తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్, బీజేపీ రెండు కలుస్తాయా? కాంగ్రెస్ సారథ్యంలోని రేవంత్ సర్కార్‌ని ఎదుర్కోవటానికి కేసీఆర్ కొత్త వ్యూహాలను పన్నుతున్నారా అంటే అవునని అంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. గత 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కేసీఆర్. ఉద్యమ పార్టీగా 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, రెండవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభావం లేకున్న రోజుల్లో కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు మూడవసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ను తట్టుకోవటంలో కేసీఆర్ విఫలమవుతున్నారనే చెప్పొచ్చు. గత 3 నెలలుగా కవిత కూడా జైల్లో ఉన్నారు. కవిత జైల్లో ఉండటంతో కేసీఆర్ మానసికంగా కృంగిపోయారని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే తెలంగాణలో రేవంత్ కాంగ్రెస్ కష్టమే.